హైదరాబాద్ లోని హుసేన్ సాగర్ దగ్గర భారత మాతకు హారతి కార్యక్రమంలో అపశృతి జరిగింది. క్రాకర్స్ పేల్చే సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో హుసేన్ సాగర్ లోని 2 బోట్లు దగ్ధమయ్యాయి. బోట్లలో క్రాకర్స్ పెట్టి కాల్చేందుకు ప్రయత్నించడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా బోటులోనే టపాసులు పేలటంతో మంటలు ఎగసిపడ్డాయి. బోట్లు కాలి బూడిదయ్యాయి. ఈ ఘటన జరిగినప్పుడు బోట్లలో 15 మంది ఉన్నారు. 2కి గాయాలయ్యాయి. అందరూ సేఫ్ గా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు. భారత మాతకు హారతి కార్యక్రమ సమయంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, మొత్తం ప్రమాదానికి సంబంధించి అక్కడ ప్రస్తుత పరిస్థితి ఏంటి? మనం చూసుకోవచ్చు. అంటే కొద్దిసేపటి క్రితం ప్రమాదం అయితే జరిగింది. పూర్తిగా బోట్లు 2 బోట్లు కూడా మంటలకు ఆహుతైనటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఎవరైతే ఫైర్ క్రాకర్స్ కు సంబంధించినటువంటి ఫైర్ వర్క్స్ చేసే వాళ్ళు ఉంటారో మొత్తం ఆ బోట్ లో 15 మంది ఉన్నారు. అందులో 2కి గాయాలయ్యాయి. అందులో ఒకరికి తీవ్ర గాయాలుగా మరొక వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ఏదైతే భారత్ మాతకు హారతి కార్యక్రమంలో భాగంగా ట్యాంక్ బండ్ లో భారత్ మాత విగ్రహం వెనకాల వ్యూ వచ్చే విధంగా ఫైర్ వర్క్స్ ను ఏర్పాటు చేశారు. మొత్తం ఈ ఫైర్ వర్క్ షో 20 నిమిషాల పాటు ఉండే విధంగా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించినటువంటి సరంజామా 2 బోట్లలో పెట్టి ఆ ఫైర్ వర్క్స్ సంబంధించినటువంటి ఎవరైతే సిబ్బంది ఉంటారో వాళ్ళంతా కూడా ఆపరేట్ చేస్తున్నారు. ఈ ఆపరేట్ చేసే క్రమంలోనే మొదటి 1 మినిట్ కాగానే ఫైర్ వర్క్స్ కూడా అది మిస్ఫైర్ అయింది. ఆ మిస్ఫైర్ అయ్యి పూర్తిగా కాకర్స్ లో కాలిపోతూ మొత్తం ఆ బోట్ లోనే ధ్వంసమైనటువంటి పరిస్థితి. దీంతో అందులో ఉన్న వాళ్ళు వెంటనే దూకి వేయడం జరిగింది హుసేన్ సాగర్ లోకి. 15 మంది సేఫ్ గా బయటపడ్డట్టయినా 2 గాయపడ్డారంటున్నారు. వారి పరిస్థితి ఏంటి? ఎవరికి తీవ్ర గాయాలైతే ఏం కాలేదు. 15 మందిలో 15 మంది సేఫ్ గానే ఉన్నారు. 2కి మాత్రం అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఫైర్ వర్క్ ద్వారా వచ్చినటువంటి అంటుకున్న మంటలు ఏవైతే ఉన్నారో వాళ్ళు వేసుకున్నటువంటి బట్టలు కాలిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళు కూడా వెంటనే హుసేన్ సాగర్ లోకి దూకడంతో వాళ్ళ మంటలు కూడా ఆరిపోయాయి. వాళ్ళ ఒంటికి అంటే వాళ్ళ బట్టలకు అంటుకున్న మంటలు కూడా ఆరిపోయాయి. వాళ్ళందరినీ వెంటనే పక్కనే ఉన్నటువంటి అదైతే స్పీడ్ బోట్స్ ద్వారా వచ్చి వాళ్ళందరినీ కూడా నీళ్ళలో పడ్డ వాళ్ళని పికప్ చేసుకున్నారు. అదేవిధంగా పక్కన ఇంకో బోట్ కూడా సేఫ్ బోట్ ఉంది. ఆ సేఫ్ బోట్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా స్పీడ్ బోట్ లకి ఎక్కించుకుని వాళ్ళందరినీ కూడా సేఫ్ తీసుకొచ్చారు. వాళ్ళందరినీ లూంబిని పార్క్ లో అంటే లూంబిని పార్క్ సైడ్ నుండే ఈ బోట్స్ ఆపరేట్ అనేది జరుగుతుంటుంది. అక్కడికి వచ్చి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా వాళ్ళను అక్కడ ప్రమాద ఘటన జరగడానికి గల కారణాలు కూడా ఆరా తీసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే ఈ ఏదైతే భారత్ మాతకు హారతికి సంబంధించి ఒక కార్యక్రమం ఫైర్ వర్క్స్ ఏర్పాటు చేశారో దాంట్లో 20 నిమిషాలకు కాకర్స్ పేల్చేందుకు సరిపడేటువంటి కాకర్స్ ఫైర్ వర్క్స్ అందులో ఉన్నాయి. అయితే ఆ భారీ ఎత్తులో అక్కడ కాకర్స్ ఉండడం వల్ల ఆ మిస్ఫైర్ అయినటువంటి నిప్పురవ్వలు వచ్చి ఆ కాకర్స్ పైన పడడం వల్ల ఈ ఘటన జరిగినట్టుగా అయితే భావిస్తున్నారు. అయితే ఘటన జరిగినటువంటి సందర్భంలో అందులో 15 మంది అంటే ఫైర్ వర్క్ చేసేందుకు సంబంధించినటువంటి 15 మంది సిబ్బంది ఉన్నారు. ఆపరేటర్స్ వాళ్ళంతా కూడా వారందరూ కూడా కొంత సేఫ్ గానే ఉన్నారని చెప్పుకోవచ్చు. 2కి మాత్రం కొంత గాయాలయ్యాయి. అందులో ఒకరికి స్వల్ప గాయాలమ్మగా మరొకరికి కొంచెం తీవ్రమైనటువంటి గాయాలైనాయి. అయితే ఏదైతే లైఫ్ కు సంబంధించినటువంటి ఎలాంటి థ్రెట్ అయితే లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 కూడా మామూలుగా నడుచుకుంటూనే వెళ్తున్నారు. కాకపోతే వాళ్ళు వేసుకున్నటువంటి బట్టలు కాలిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే వెంటనే హుసేన్ సాగర్ లోకి దూకడం, హుసేన్ సాగర్ చుట్టూ హుసేన్ సాగర్ ఉండడం, వాటర్ ఉండడం వల్ల కూడా కొంత సేఫ్ అయ్యారని కూడా చెప్పుకోవచ్చు. అయితే 2 బోట్లు మాత్రం పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి. ఏదైతే రెగ్యులర్ గా మనం చూసుకోవచ్చు ఇక్కడ అంబేద్కర్ ఏదైతే ఇక్కడ లుంబిని పార్క్ నుండి బుద్ధ విగ్రహం దగ్గరికి రోజు ఏదైతే పబ్లిక్ టూరిస్టులను తీసుకుని వెళ్తూ వస్తూ ఉంటాయి బోట్స్. ఆ బోట్స్ కు సంబంధించినటువంటి బోట్స్ సర్ఫేస్ మీద కాకర్స్ అనేది
ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఉన్నటువంటి కాకర్స్ మిస్ఫైర్ కావడం వల్లే ఈ ఘటన అయితే జరిగినట్టుగా తెలుస్తుంది. మొత్తం కొంచెం భారీ ఎత్తున అందులో కాకర్స్ ఉండడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఎక్కువ స్థాయిలో ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. 2 బోట్లు మాత్రం పూర్తిగా దగ్ధమయ్యాయి. 2 బోట్స్ ఒకేసారి ఎలా కాలే అంటే 2 బోట్స్ కి ఒకేసారి ప్రమాదం జరిగిందా లేదంటే ఎలా? పక్కపక్కనే 2 బోట్లను కలిపి పక్కపక్కనే ఫైర్ వర్క్స్ సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు. 2 కూడా దూరంగా లేవు. అవి 2 పక్కపక్కనే ఉన్నట్టు 2 అటాచ్ చేసి ఉన్నటువంటి బోట్స్ గా చెప్పవచ్చు. వీటిని ఒక బోట్ లో కొంత మొత్తం ఏదైతే సరంజామ ఓపెన్ సర్ఫేస్ లాగా ఏర్పాటు చేసి దాంట్లో కాకర్స్ ను పెట్టి ఆ సర్ఫేస్ నుండి కాకర్స్ అనేది పేల్చడం జరుగుతుంది. ఇంకొక బోట్ ఏమో వీళ్ళు సేఫ్ జోన్ గా పెట్టుకున్నటువంటి బోటు. అయితే ఈ ఏదైతే సర్ఫేస్ మీద ఉన్నటువంటి కాకర్స్ ఉన్నటువంటి బోట్స్ లో హెవీ కాకర్స్ ఉండడం, అవి పక్కనే ఉన్నటువంటి ఆపరేటింగ్ సంబంధించినటువంటి ఏదైతే బ్యాటరీస్ ద్వారా ఈ కాకర్స్ అన్నిటిని ఆపరేట్ చేస్తూ ఉంటారు. ఆ బ్యాటరీస్ అన్ని ఎక్కడైతే ఉన్నాయో వాటికి కూడా షార్ట్ సర్క్యూట్ కావడం అయితేనేమి, అదేవిధంగా ఈ కాకర్స్ ఉన్నటువంటి ఏవైతే అందులో వెళ్ళి అంటే పక్కన ఉన్న బోట్ లో కూడా పడ్డటువంటి పరిస్థితి. అప్పుడు మరొక 2 బోట్లు ఏదైతే స్పీడ్ బోట్ల ద్వారా వచ్చి వాళ్ళందరినీ సేఫ్ జోన్లకు అయితే తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే అందులో ఒక బోట్ ను వెంటనే అక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి నీళ్లను చల్లి మొత్తం మంటలను ఆర్పేయడం జరిగింది. ఇంకొక బోట్ మాత్రం కొంచెం పెద్ద బోట్, అది దాన్ని అలాగే వదిలేయడంతో అది హుస్సేన్ సాగర్ లో అంటే నక్లెస్ రోడ్ వైపు ఉన్నటువంటి ఒడ్డుకచ్చి అయితే చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా మంటలు మండుతూనే ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా 2 బోట్లు మాత్రం పూర్తిగా కాలిపోయాయని చెప్పుకోవచ్చు. అందులో ఒక బోట్ ఏమో హుస్సేన్ సాగర్ లోపలనే కాలిపోయింది, ఇంకొకటేమో ఒడ్డుకొచ్చి కాలుతూ ఉన్నది. ఇంకా ఓకే, థ్యాంక్ యూ అజయ్. వాళ్ళు మమ్మల్ని అంటారు సార్ దెబ్బకిన ఇది వైరల్ అయిపోతే ఇక్కడ మాకు డ్రోన్ లైవ్ తీసేనా చాలా ప్లాన్ చేశారు, ఫెయిల్ అయింది.